బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో సినీ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు. నిర్మాతలకు లేఖ రాయాలని సినీ ఎగ్జిబిటర్లు తీర్మానించారు. పూర్తి వివరాల్ని మా ఫిలిం కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్. చందు, గత కొన్ని రోజులుగా సినిమా థియేటర్స్ లో సినిమాలు ప్రదర్శించడం పైన మామూలుగా 2 పద్ధతుల్లో సినిమాలను ప్రదర్శిస్తుంటారు. ఒకటి వచ్చేసి రెంటల్ విధానం, ఇంకొకటి వచ్చేసి పర్సంటేజ్ విధానం. ఈ రెంటల్ విధానంలో సినిమా థియేటర్లో ప్రదర్శించడం వల్ల ఎగ్జిబిటర్స్ కి చాలా లాస్ వస్తుందన్నమాట. దానివల్ల ఏమవుతుంది, ఇప్పటికే చాలా థియేటర్స్ అన్ని ఏమవుతుందంటే కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు రెంటల్ మీద రన్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ రెంటల్ పే చేయని వాళ్ళు ఆ థియేటర్స్ ఏం చేస్తున్నారంటే క్లోజ్ చేసేస్తున్నారు. వాటిని ఈ కళ్యాణ మండపాలుగా, షాపింగ్ కాంప్లెక్స్లుగా ఇలాంటి సమస్యలని జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలనే దానిపైన తెలంగాణ, ఆంధ్రాకు చెందినటువంటి ఎగ్జిబిటర్స్ అందరూ చాలా మంది అంటే గత కొన్ని రోజులకి డిస్కషన్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి. అసలు అంటే తెలంగాణలో కొంతమంది పర్సంటేజ్ మీద మేము రన్ చేస్తాం పర్వాలేదు అన్నట్టు, ఆంధ్రాలో కొంతమంది మేము రెంటల్లో రన్ చేస్తాం అన్నట్టు ఇట్లాంటి ఒక డిస్కషన్ అయితే నడిచింది. కాకపోతే ఆ వార్తలన్నిటినీ ఛాంబర్ ఎగ్జిబిటర్ సంఘం ఖండించింది అనమాట. ఆదివారం రోజు అంటే ఈ రోజు అటు ఆంధ్ర ఇటు తెలంగాణకు సంబంధించిన ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి దీనికి సంబంధించి డిస్కషన్ చేశారు. అంటే రెంటల్ మీద రన్ చేయాలా థియేటర్స్, లేకపోతే పర్సంటేజ్ మీద రన్ చేయాలా అనేసి డిస్కషన్ చేశారు. దీంట్లో దాదాపు 60 మంది ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు. ప్రముఖంగా తెలంగాణకు చెందినటువంటి దిల్ రాజు అంటే నిర్మాత దిల్ రాజు, అలాగే ఏపీలో ప్రముఖ నిర్మాతగా ఉన్నటువంటి అంటే సురేష్ బాబు, ఈయన అంటే డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్. అంటే వీళ్ళు దిల్ రాజు, సురేష్ బాబు నిర్మాతలే కాదు, డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్స్ కూడా కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. దీంట్లో వీళ్ళు ఏం చెప్పారంటే రెంటల్ కంటే మనం ఈ పర్సంటేజ్ విధానంలో రన్ చేస్తేనే మన ఎగ్జిబిటర్స్ గా కాస్త సర్వైవ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్స్ నడుచుకున్నారు. అలా ఒకవేళ ప్రొడ్యూసర్స్ దానికి కానీ ఒప్పుకోకపోతే జూన్ 1 నుంచి థియేటర్స్ అన్ని బంద్ చేయాలనేసి ఒక డిసిజన్ అయితే తీసుకున్నారు. ఒకవేళ నిజంగా కానీ అదే కానీ జరిగితే మాత్రం ఈ జూన్ లో రిలీజ్ కావాల్సినటువంటి సినిమాలన్నీ వాయిదాలు పడతాయి. ఆ ఎఫెక్ట్ క్రమంగా చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. అదే క్రమంగా పెద్ద సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది. మరి దీని నుంచి బయటపడడానికి ఛాంబర్ కానీ సినీ పెద్దలు కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి. దీనిపైన ఎగ్జిబిటర్ సంఘం నిర్మాతలకు కూడా ఒక లేఖ రాయాలి. మేము జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలనుకుంటున్నాం అనేసి కూడా వాళ్ళ డిస్కషన్లో అయితే వాళ్ళు ఒక తీర్మానం అయితే చేసుకున్నారు.